ఇది ఆర్క్ ది ట్రియంఫ్ అని చెప్పేసి ఎగ్జిబిషన్ కోసం బిల్డ్ చేస్తారంట 1888లో. అసలు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కానీ అప్పుడు ఐఐటి కదా, చాలా నమ్మంటారు వరల్డ్ ఫేర్స్ ఉంటాయి కదా, వాటి దానికోసం అని చెప్పేసి బిల్డ్ చేస్తారు. ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. నైట్లో బాగుండే. అసలు నేను ఇట్లా ఈ రోడ్ త్రూ పాస్ అయినా నైట్, సో చాలా మంచిగా అనిపించిండే. ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. సో ఎందుకు బిల్డ్ చేస్తారా అమ్మ, ఇది కూడా కట్టగా నాకు ఇది కట్టగానే అయిపోయింది అనుకుంటారు. నాకు అర్థం కాలేదు అసలు ఏదైతే బాగా బిల్డ్ చేస్తారు ఇటువంటి ఏరియా. చూడండి ఫుల్ టూరిస్టులు ఉన్నారు. మంచి ఓపెన్ ప్లేస్ ఉంది అన్నట్టు అక్కడికి ఇక్కడికి. సో మంచిగా వచ్చే ఫొటోస్ పెద్దకుండా స్పెండ్ చేస్తారు టైం. ఓ ఈనాడు చూడండి మంచిగా పీకొస్తున్నాడు. చూడండి అమ్మ, వెదర్ ఎండున్నట్టు కొడుతుంది కానీ మంచిగా చలి పెడుతున్నది కొద్దిగా. మంచిగా స్కేటింగ్ చేస్తున్నా చూడండి, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇంకా అది చూడండి, ఓ అమ్మ జనాలు ఎంత గ్రూపులు వస్తారు తెలుసా వీళ్ళైతే. వీళ్ళందరూ మొత్తము టూరిస్టులతో గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళతో వస్తారు. వీళ్ళకి ఒక గైడ్ ఉంటారు సపరేట్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. వీళ్ళందరూ స్టూడెంట్స్ అనుకుంటా. మేబీ ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ ఉంటాయి కదా స్టూడెంట్స్, స్కూల్స్ కానీ అవన్నీ. సో వాటిని కూడా తీసుకొచ్చి సెంటాపూర్ పార్క్వేలో కూడా చాలా మంది ఉండే. ప్లస్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బ్యాచెస్ అనిపిస్తుంది. మేబీ సమ్మర్ ఎండ్ ఆఫ్ ద టైం కదా, ఇక్కడ తీసుకొస్తుండే. మాకు ఇక్కడ సమ్మర్ ఎండ్ వచ్చేసి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేబీ ఇంకో వితిన్ 1 month 1.5 monthలో ఉంది కాబట్టి ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికన్నా ముందు మనం ఎట్లా ట్రిప్కి వెళ్తామో వాళ్ళని కూడా అట్లా తీసుకొచ్చారు అనుకుంటా. సో చాలా ప్లేసెస్లో కనిపించారు, ఒకటే ప్లేస్లో కాదు, ఫుల్ ప్లేసెస్లో ఉండే. అసలు గుంపులుగా ఉంటారు. మనం ఇట్లా తీర్థయాత్రకు పోయినట్టు ఉంటుందో వీళ్ళది కూడా అంతే సేమ్. అలాంటి అనిపిస్తుంది నాకు. అవి గుర్తుకొస్తాయి అప్పుడప్పుడు తీర్థయాత్ర మనం పోయినప్పుడు. అంటారు దీన్ని రోమన్ టవర్స్ దగ్గరకు వచ్చాం, చర్చ్ అన్నట్టు ఇది. ఏడ పడతాడు జనాలు ఉండనే ఉన్నారు. అమ్మ ఏడకి వచ్చారు వీళ్ళంతా. ఇది సమ్మర్ కాదు ఏది కాదు, ఇప్పుడు ఇంత టూరిస్ట్ ఉందా అంటే సమ్మర్లో ఎట్లుంటారో అసలు. ఇంకా ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి, బీచ్ ఉంది, పార్టీ కల్చర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కొట్టరుగా వచ్చారు జనాలు. ఇప్పుడు జస్ట్ నార్మల్ ఇది ఎప్పుడు మాకు ఏప్రిల్ అసలు ఇంత జనాలు ఉండరు, ఇంత ఎండ కూడా ఉండకపోతుండే. బట్ ఈసారి చాలా తొందరగా వచ్చినాయి అసలు. ఇక్కడ యాపిల్ స్టోర్ ఉంది. ఇంకా పోయే పీకే పని మీద కాబట్టి మనం పోవాళ్ళకి అన్నట్టు. ఎందుకంటే అందరికీ తెలుసుగా యాపిల్ ఎట్లుంటాయని చెప్పేసి. ఇంకా మనం ఏం చూపించేది, కుప్పలుగా అన్నీ చూపించేసారు ఆల్రెడీ. దీంతో స్పెయిన్ అయిపోయింది. బార్సిలోనా మ్యాచ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే ఒక్కటే తిరిగినా చాలా హ్యాపీగా అనిపించింది అసలు. ఏదో డిఫరెంట్ అయితే ఉంది. నేను అనుకోలేదు అసలు. యాక్చువల్లీ నాకు చాలా భయంగా ఉండే వెళ్తున్నాను. ఏదో వెళ్దాంలే. ఇంకా మనమైతే ఇప్పుడు ఎప్పుడు ఫ్రెండ్స్ అంటే కుదరదు కదా, వాళ్ళకి వర్క్స్, అందరికీ వర్క్స్ ఉంటాయి కాబట్టి సెట్ అవ్వలేదు. బట్ నెక్స్ట్ టైం ఇంకా మా ఫ్రెండ్స్తో ఇంకొక ట్రిప్ ప్లాన్ చేసి ఇంకా మళ్ళీ వెళ్తా. సో అంతవరకు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ మీరు ఆన్లో పెట్టుకోండి. వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు, ఇలాంటి రావచ్చు. కుప్పలుగా తెప్పలుగా వస్తాయో రావాలి తెలియదు. ప్రజెంట్ అయితే నాకు నచ్చినట్టయితే, మీకు నచ్చితే ఏమన్నా చెప్పండి ఏం చేయాలని చెప్పేసి. ఇంకా వేరే ట్రావెల్ది కాకుండా ఇంకేమన్నా అన్నా నేను బేసిక్గా ట్రావెలే పెడదాం అన్నట్టు అని చెప్పేసి పెట్టినా. ఇంకా వేరేటి చేయాలంటే కూడా చేయొచ్చు, బట్ బాగా వస్తుందా రాదా అని చెప్పేసి తెలీదు. సో మీరేమైనా సజెస్ట్ చేయండి. సో మీరేమైనా సజెస్ట్ చేస్తే ఇంకా ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తా.
సో నాతో అయిందంటే చేస్తా, కాలేదంటే కాలేజ్ ఫ్రెండ్స్ అంట. కానీ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సరేనా ఫ్రెండ్స్? ఓకే. లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, తర్వాత గంట కొట్టండి.